ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దానబలి నర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రియమైన వర్లారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి విని ఉన్న మాట. ఇది యోబు జీవితంలో ఈ గొప్ప అనుభవం గుండా వెళ్తున్నాడు. అయితే యేసు రక్తంలో కడగబడి విమోచింపబడిన మనము ఈ అనుభవము మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం, అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యోబు ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు? బహు ధనవంతుడుగా ఉన్నాడు. తూర్పు దిక్కు దినంలో అతనంత ధనవంతుడు ఎవరు లేడు. ధనవంతుడు ఏం చేస్తాడంటే దేవుని పట్టించుకోడు, నాకేమవసరం ఉంది అనుకుంటాడు. ధనవంతునికి ఎన్నో వ్యాపకాలు ఉంటాయి, ఎన్నో బిజినెస్లు ఉంటాయి, ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. అయితే యోబుకు ఎంత విచిత్రమైన మనసు ఉంది, ఆ దేవుని మీద మనసు ఉంది. మొట్టమొదట తన ఉదయాన్నే లేచినప్పుడు తన జీవితంలో మొట్టమొదట దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్టుగా అరుణోదయంలో లేవగానే వారి పిల్లలు వారి విందు దినములు పూర్తి కాగానే ఆయన ఏం చేస్తున్నాడు? వారిని అందరినీ పిలిచి వారిని పవిత్రపరిచి వారిని తమ హృదయంలో కూడా, అంటే వారి జీవితంలో బయట కనబడేటట్టు ఏం పాపం అయితే చేస్తలేరు యోబు పిల్లలు, అంత క్రమంగా ఉన్నారు. అయితే తమ హృదయంలో ఎక్కడైనా దేవుని దూషించురేమో అని వారి నిమిత్తము ఆయన ప్రయాసపడి వారిని దేవునికి ఇంపుగా, దేవునికి దగ్గరగా నడిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, గమనించవలసిన విషయం ఏంటంటే యోబు భార్య చేసినట్లేదు, యోబు చేసినట్టు ఉంది అక్కడ. యోబు ఆ పర్టికులర్ టైం తీసుకున్నాడు పిల్లల దగ్గర, పిల్లల గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. మన పిల్లల పట్ల మనం ఎట్లున్నాం అంటే, మనము దేవుణ్ణి మక్కువ ఉంటే మన పిల్లలకు ఆ మార్గం చూపించగలుగుతాం. మనం ఏదైతే ఇష్టంగా చేస్తామో మన పిల్లలకు అది చూపిస్తాం. మనకి ఇష్టంగా దేవునితో గడిపే సమయం ఉందా? అసలు దేవునితో గడిపే సమయము మనది ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలకి నాటికి నడిపేయడానికి చూస్తాం. మనకే ఆదరబాదర బైబిల్ చదివినాం, ప్రార్థన చేస్తే చేసినాం, మన పని పాటల్లో పరిగెత్తుతూ ఉంటే మన పిల్లలను ఇట్లనే ఉంటారు. మన పిల్లలు దేవునికి ఆయాసకరంగా పెరుగుతారు, సంఘానికి ఆయాసకరంగా ఉంటారు. వారి భవిష్యత్ జీవితంలో మనల్ని పట్టించుకోరు. అందుకే సామెతలు 22:6 ఏముంది? బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పం, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడని ఆ పుట్నోట్లో పెట్టి వృద్ధుడైనప్పుడు అని రాసినాడు. వృద్ధుడైనప్పుడు మనల్ని విడిచిపెట్టని పరిస్థితిలోనికి వస్తాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడంటే వారి విషయంలో నిత్యము అలాగే చేస్తున్నాడు. పిల్లల పట్ల డబ్బు మీద లేదు, బిజినెస్ మీద లేదు, పిల్లల మీద ఎందుకంత పట్టి ఉంది అని ఆలోచన చేస్తే తన పిల్లలు దేవునికి ఇంపుగా ఉండాలని కోరిక కలిగినాడు. మన పిల్లలు ఎట్లుండ్రు? తనున్నాడు, తన పిల్లల్ని అట్లుంచినాడు. తను లేనిది తన పిల్లల్ని ఉంచకపోయేది. తను దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనంను విసర్జించిన వాడు భూమి మీద అసంటోడు లేడు అని చెప్పినాడు. మనం అట్లున్నామా? మనం అట్లుంటే మన పిల్లలను కూడా ఆ మార్గంలో నడిపించే వారంగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలు దేవునికి ఇంపుగా ఉన్నాయా, దేవునికి ఆయాసకరంగా ఉన్నాయా అని ఆలోచన చేస్తే ఎక్కువ శాతం 1 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనంలో రాసినట్టు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారని ఇశ్రాయేలు గురించి రాసిన మాట మన గురించి వర్తిస్తుంది. మనం కూడా ఎక్కువ మందిని దేవునికి ఇష్టంగా దేవునికి ఇంపుగా మన పిల్లలను కూడా పెంచే పరిస్థితిలో లేము. మనం ఉంటలేం, మన పిల్లల్ని ఉంచలేం. అయితే యోబు అట్లున్నాడు. ఇది మనకు గొప్ప సవాలు. మొట్టమొదట మనము దేవునికి ప్రాధాన్యమైన స్థానం మన జీవితంలో ఇచ్చి మన పిల్లలను కూడా దేవుని యొక్క వాక్యం చెంతకు, దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని వాక్యం అనే మన్నా యొద్దకు మన పిల్లల్ని నడిపించే వారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. యోబు నిత్యం అట్లా చేస్తున్నాడు. అంటే మనం కూడా నిత్యము అట్లా చేయవలసిన వారమే, ఆదివారం కాదు, నిత్యము అట్లా చేయవలసిన వారమే. అది మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో ప్రభు మహిమ కొరకు మన పిల్లల్ని పెంచుదాం, మనముగిన ఉందాం. దేవుడి మాట దించునుగా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. యోబు లాంటి జీవితం మాకు దయచేయండి. మేము మా పిల్లలతో కలిసి నేను గణపరిచే కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.